హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందన సాయి వ్లాగ్స్. నేను ఇంతకుముందు వీడియోలో మీకైతే ఇలా పానీ స్టిచ్ అనేది అయితే వేసుకోవడం చూపించాను కదా అండి. ఇందులోనే ఇంకొంచెం వెరైటీగా డబల్గా ఎలా వేసుకోవాలో నేనైతే ఈరోజు మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడైతే నేను ఈ పానీ స్టిచ్ అయితే ఫస్ట్ మనమైతే వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ నేను పానీ స్టిచ్ అనేది ఇలా గీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్నగా మెలికలుగా తిప్పుకోవాలండి. ఓకేనా? ఇలా వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్గా ఎలా వేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకొని చిన్నగా ఒక గొలుసు ఇలా వెనక్కి వేసేసుకుందామండి. మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకుందాం. చిన్నగా ఒక గొలుసు వెనక్కి వేసేసుకొని ఇలా చుట్టూ చిన్నగానే తీసుకుంటూ రావాలండి. గొలుసులన్నీ సేమ్ మనకి డిజైన్ ఎలా వేసుకున్నామో అలానే ఇంతకుముందు వీడియోలో మీకైతే చూపించాను కదా, అలా ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా నేను ఎంత చిన్నగా వేస్తున్నాను. ఇలా ఇలానైతే మనకి యాజ్ డిజైన్ ఎలా ఉందో అలానే అయితే వేసుకుంటూ రావాలండి. ఇలా చిన్నగా మీకు జూమ్ చేసి చూపిస్తానండి. చూసారు కదా ఎంత చిన్నగా మనకి వీలైనంత గొలుసు మనకి ఎంత చిన్నగా వస్తే మాత్రం అంత చిన్నగా వేసుకోండి. ఈ పానీ స్టిచ్లో చాలా నీట్గా కనిపిస్తుంది వర్క్ అనేది మాత్రం. అదిగోండి ఇలా టోటల్గా వేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తానండి. చూసారు కదా ఇలానైతే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక లేయర్ ఏంటంటే మనం గొలుసు, ఇదే గొలుసు అంటే పానీ స్టిచ్లోనే, కాకపోతే ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్తో మాత్రం మనమైతే వేసుకోవాలండి. ఏంటిది మనకు ఒకటి వరుసలాగానైతే పెట్టుకోవాలండి గోల్డ్ది. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి మనకి చుట్టూ ఇప్పుడు మనం వేసిన మెరూన్ కలర్ థ్రెడ్ ఉంది కదా అండి, దానికి ప్రక్క నుంచి మనమైతే ఇలా వేసుకుంటూ రావాలండి. సేమ్ మనం ఇప్పుడు అది ఎలా వేసామో అలానే ఇలా యాస్టీజ్గా సేమ్ ఈ గొలుసు గోల్డ్ కలర్ థ్రెడ్తో కూడా మనమైతే ఇలానే వేసుకుంటూ రావాలి. మనకి అప్పుడు కొంచెం నిండుగా మనకైతే కనిపిస్తుందండి. ఈ పానీ స్టిచ్లో ఇదొక వెరైటీగానైతే నేనైతే ట్రై చేశాను కాబట్టి మీకైతే చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా కంప్లీట్గా వేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడ కొంచెం ఖాళీగా కనిపిస్తుంది అనేసి ఈ గోల్స్ అనేది మొత్తం ఫిల్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి ఏ షేప్ వీలైతే అదే షేప్లోనైతే వేసుకుంటూ రావచ్చు. చివరన ఇక్కడనైతే మనం లాక్ అనేది వేసేసుకుందాం మిడిల్లో. చూసారు కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఒక ఫ్లవర్ లాగా వేసాము కాబట్టి ఈ మిడిల్లో కూడా మన గోల్స్ ఫిల్ చేసేసరికి ఎలా కనిపిస్తుందో
ఇప్పుడు కొంచెం పైన థ్రెడ్ అనేది ఇలా కనిపిస్తే నీడిల్తో ఇలా కిందికి అనేయడమే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.